ఏంటి ఇంట్లోనే సాఫ్ట్ మైసూర్పాకు ఈజీగా ప్రిపేర్ చేయొచ్చా? అది ఎలాగో చూసేద్దామా? నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తుంటేనే తెలిసిపోతుంది కదండి, జ్యూసీగా చాలా సాఫ్ట్గా టెక్చర్తో చాలా బాగా వచ్చింది. నేను చెప్పే ట్రిక్స్ అండ్ టిప్స్ ఫాలో అవుతే మీకు కూడా పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో సాఫ్ట్ మైసూర్పాక్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో ఈజీగా అర్థమైపోతుంది. సోది లేకుండా ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా శనగపిండిని అయితే జల్లెడ పట్టేసుకోవాలండి. అప్పుడే మైసూర్పాక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈ స్వీట్ కోసం 1 కప్పున్నర శనగపిండి తీసుకుంటే 3 కప్పుల వరకు షుగర్ తీసుకోవాలి. పంచదార 3 కప్పులు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. కప్పు వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇలా చల్లించుకున్న శనగపిండిని కప్పున్నర వరకు తీసుకోవాలి, ఒక బౌల్లో వేసుకోవాలి. వీడియో అయితే ఎప్పుడో తీసానండి, కానీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను వీడియోని. తప్పకుండా ట్రై చేయండి. స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంది. మనం మార్కెట్లో కొనుక్కుంటే ఈ స్వీట్ అనేది చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. మన చేతులతో మనమే ఇలా ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా చాలా బాగా వస్తుందండి. కప్పున్నర శనగపిండిలోకి 3 కప్పుల వరకు ఆయిల్ తీసుకోవాలి. మనం సగం ఆయిల్ సగం గీ వేసుకున్నా పర్లేదు. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. దీన్ని స్మూత్గా బాగా కలిపేసుకోవాలి, ఉండలేం లేకుండా. మనం స్వీట్ దేంట్లో అయితే వేద్దాం అనుకున్నామో ఆ బాక్స్కి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యిని కానీ రాసి పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. పంచదార అనేది ఇలా తీగ పాకం రావాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ ఇలాగ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఈ పాకంలో వేసేసుకోవాలి. పాకంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలండి, అప్పుడే స్వీట్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. స్వీట్ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ రెసిపీ బాగా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ అవుతాయి. రెసిపీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో సాఫ్ట్ మైసూర్పాక్ అనేది రెడీ అవుతుంది. ఇంకోండి ఇలాగా మొత్తం ఇలా కంప్లీట్గా అయిపోవాలి. ఇలాగ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేయండి. కొద్దిసేపు స్టవ్ దించాక కూడా ఇలా బాగా మిక్స్ చేయాలి. అప్పుడే మనకి మైసూర్పాక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ మీకు మరిన్ని రెసిపీస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇలా చిక్కబడుతుంది. కొంచెము ఇలా చిక్కబడిన దాన్ని కొంచెం అలా కలుపుతూ ఉండాలి. అప్పుడే సాఫ్ట్గా టెక్స్చర్ బాగా వస్తుంది మైసూర్పాకం అనేది. మనం ఏదైతే తీసుకున్నామో ఆ బాక్స్లోకి ఈ మిశ్రమాన్ని వేసేసుకుని బాగా స్ప్రెడ్ చేయండి, అటు ఇటు ఒకే లెవెల్లో వచ్చేలాగా. ఒక గ్లాస్కి అడిగిన ఆయిల్ పామ్ రాసుకుని దానిపైన ఇలా సాఫ్ట్గా అనుకుంటే మైసూర్పాక్ అనేది పైన కింద కూడా సాఫ్ట్గా బాగా వస్తుంది. దీన్ని కొద్దిగా చల్లారాక దానికి అది ఈజీగా వచ్చేస్తుంది. బాగా ఇబ్బంది ఏం పడక్కర్లేదు. మనము దీన్ని నైఫ్తో మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవడమే. అంతే, ఎంతో సాఫ్ట్ మైసూర్పాక్ని మనం ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మన టేస్టీ హెల్దీ సాఫ్ట్ మైసూర్పాక్ రెడీ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.